నమస్కారం ఫ్రెండ్స్. చాలా మంది ఇప్పుడున్న ఖర్చులకు ఇప్పుడు ప్రస్తుతం మన జీతాలు సరిపోవు. ఈ జీతాలు రెంట్లకు, పిల్లల ఫీజులకు ఖర్చు చేసినాక తినడానికి ఏమీ మిగలట్లేదు అంటే దీంట్లో అతిశయోక్తి ఏం లేదు, నిజమే. మరి బయట పరిస్థితులు ఇలాగే ఉన్నాయా? మనం ప్రయత్నిస్తే అంటే మన హ్యాబిట్స్, మన జీవన విధానం మార్చుకుంటే మన జీవితంలో ఏమన్నా తేడా రావచ్చు. అసలు మనము జీవన విధానం మనకు అనుగుణంగా బ్రతుకుతున్నామా? మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇదేంటి రెండుసార్లు అన్నాడు అనుకోవచ్చు. క్లియర్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ప్రతి ఒక్క మనిషికి స్టాండర్డ్స్ వేరువేరుగా ఉండాలి. గమనించండి, ప్రతి ఒక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో ఈ విషయం, రెండు వర్డ్స్ గురించి ఆలోచిస్తే జీవితం మారిపోతుంది. నిజం. మీకంత తెలియదని కాదు, మీరు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే ఒత్తిడిల వల్ల మర్చిపోయారు. ఒత్తిడులు, సామాజిక ఒత్తిడులు. ఈ సామాజిక ఒత్తిడికి మీరు ఎందుకు గురయ్యారు అంటే ఫ్యామిలీ ఒత్తిడులు ఉంటాయి. మనము అలాగా ఎందుకు బతకలేము? ఇదే అతి భారీ ఒత్తిడి. మనము అలాగా ఎందుకు బతకలేము? మనము అలాగా బతకాలి, ఆయనలాగా బతకాలి అంటే ఆయన ఆదాయం మన జేబులో ఉందా? ఎవరైనా ఇటువంటి క్వశ్చన్స్ చేసినప్పుడు వాళ్ళకి రివర్స్ ఇటువంటి క్వశ్చన్ వేయండి. మనం వాళ్ళలాగా బతకాలి, మనం ఆయనలాగా బతకాలి అంటే మన ఆదాయం ఆయనలాగా ఉందా? లేదు. మరి మీరు ఆయనలాగా సంపాదించండి అనడంలో ఏమైనా అంటే బలం ఉందా ఆ మాటలో? నేను ఒకటే చెప్తున్నా ఇంట్లో మహిళలకు, నీవెలా ఐశ్వర్యరాయలాగా అందంగా కాలేవో నీ జన్మలో, నీ భర్త కూడా మరొకరిలా మారలేడు, సంపాదించలేడు. నిన్నెంత రెన్నేసి, యాసిడ్ వేసి, పాలిష్ చేసి, టూత్పేస్ట్తో తోమినా నీవెలా ఐశ్వర్యరాయ్ కాలేవో నీ భర్త కూడా మరో వ్యక్తిలా సంపాదించలేడు, మరో వ్యక్తిలా ఉండలేడు. చాలామంది జీవితాల్లో సంక్షోభం ఎందుకు వస్తుందంటే ప్రశ్నకు ప్రశ్న వేయరు, ప్రశ్నకు తలదించుకుంటారు. ఎప్పుడు ప్రశ్నకు సరి అయిన ప్రశ్న వేయబడుతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ సగానికి సగం తగ్గుతాయి. ఎట్లంటే ప్రశ్నలు తగ్గిపోతాయి. ఇంకోసారి ముదనష్టపు ప్రశ్నలు మనకు వేయరు. కానీ ఈ ఆదాయం, ఈ మిగులు, దీంట్లో మీ తప్పులు ఏమన్నా ఉన్నాయా అది చూసుకోవాలి. మందిని కట్
చేయడం చాలా ఈజీ, ప్రశ్నకు ప్రశ్న వేసి ఫినిష్ చేయవచ్చు. కానీ మన తరఫున ఏదన్నా తప్పులు జరుగుతున్నాయా ఒకసారి విశ్లేషించుకోవాలి. మనం ఎలా ఖర్చు పెడుతున్నాం, దాని ప్యాటర్న్ గుర్తుపట్టండి. మీరు నమ్ముతారో లేదో, ఇవాళ పొద్దున మాదన్నపేట్ మార్కెట్ అండ్ ఎల్బీ నగర్ మార్కెట్లో 10 రూపాయలకు 12 నుంచి 10 రూపాయలకు 15 కొత్తిమీర కట్టలు దొరుకుతున్నాయి. 10కి 12 నుంచి 10కి 15 నేను తీసుకొని వచ్చాను. 7 నుంచి 8 పుదీనా కట్టలు దొరుకుతున్నాయి. ఒక్కొక్క కట్ట ఎంత ఉంది? 10 రూపాయలకు 7, 8. పుదీనా ఇంతింత లావు కట్టలు ఉన్నాయి, 10కి 2 ఇంతింత లావు ఉన్నాయి. 10కి 2 ఇంతున్నాయి, అంటే హోటల్ వాళ్ళ కోసం. నేను పొద్దున మామిడి పండ్లు బేనిషా 10 కిలోలు తీసుకొని వచ్చిన, 18 రూపీస్ కేజీ. నాకు ఖర్చు అయింది 180 మాత్రమే. 10 రూపాయల కొత్తిమీర తీసుకొని వచ్చిన 12 వచ్చింది, 15 కూడా ఉన్నాయి, 15 కూడా అమ్ముతాం. ఇంకా 5, 5:30కు పోయింటే పొద్దున 15 ఈజీ దొరుకుతుంది. నేను 7:30, 8కి పోయినా కనుక నాకు తక్కువ దొరుకుతుంది. ఎంత తొందరగా పోతే అంత ఎక్కువ కట్టలు వస్తాయి. మనం ఎంత లేటుకు పోతాం అంత తక్కువ కట్టలు వస్తాయి. ఇంకోటి కూడా ఉంది, ఎంత లేటుకు పోతే ఒకసారి ఎక్కువ కట్టలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోతుంటారు కదా, ఇచ్చేసి వెళ్ళిపోతారు. దీంట్లో అంతా ఇట్లే ఉంటుంది. మనం బ్రతకలేము, మనం ఎట్లా చేయాలి, లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎట్లా అధిగమించాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం కదా. దాంట్లో మన పాత్ర ఏముంది? వేరే వాళ్ళని సైలెంట్ చేయడం ఫస్ట్ పని. సెకండ్, మన వంతు ఏమన్నా ప్రాబ్లం ఉందా? మనము ఇంటి దగ్గర 10కి 2 కొత్తిమీర కట్టలు ఎందుకు తీసుకోవాలి? నేను బస్ పాస్ తీసుకుంటాను. బస్ పాస్, మంత్లీ బస్ పాస్ ఉంటుంది కదా, తీసుకుంటాను. ఆ బస్ పాస్ వల్ల ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఏ బస్ అయినా దిగొచ్చు. ఎంత కాస్ట్లీ ఉంటే ఎక్కడ చీప్ దొరికితే అక్కడ పోయి తీసుకోవచ్చు. అక్కడనే బస్ పాస్ టాలీ అయిపోతుంది. నన్ను ఎవడు ఏమన్నా, నేను 2 వీలర్ కొన్నాను, 4 వీలర్ కొన్నాను, అవసరం లేదు నాకు. పొద్దున వాకింగ్, జిమ్ములు అవి పోయే బదులు నేను నా వాకింగ్ సరిపోతుంది, మస్తు అవుతుంది. నేను ఎక్కడ మార్కెట్ పోయినా ఒక 4-5 రౌండ్లు కొడతా. దాంతో ఆ అమ్మేవాళ్ళ జీవన విధానం, ఇప్పుడు మనం అనుకుంటాం కానీ 10కి 12, 10కి 15 కొత్తిమీర కట్టలు ఉన్నాయి. ఒక 100 రూపాయలు తెస్తే కవర్లు వేసుకొని వచ్చి మన ఇంటి దగ్గర 10కి 2 ఇస్తాడు వాడు. ఎన్నడన్నా తిన్నావా, 3 అడుగుతున్నావు అంటాడు, అంత ఇన్సల్ట్ చేస్తాడు. మనం 10కి 4 ఇచ్చేయాలి. 10కి 4 10కి 6 ఇచ్చేయాలి, 50% ప్రాఫిట్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, ఏం చేస్తారు? కూర్చొని ఇంట్లో పొద్దున బస్ పాస్ ఉంటుంది, పోవాలి మార్కెట్లో పోవాలి, 10కి 12, 10కి 15 వస్తున్నాయి. 100 రూపాయలు తెచ్చుకోవాలి కొత్తిమీర. ఫస్ట్ చెప్పాలి, ఏమైనా చీప్ దొరికితే నేను తెచ్చిస్తే తీసుకోవాలి మీరు అని. అక్కడక్కడ తెచ్చి అమ్మేయాలి. మీరు ఇమాజిన్ చేయండి, 10కి 12, 10కి 15 వస్తున్నాయి, ఇంటి దగ్గర 10కి 2 ఇస్తాడు. 600% to 800% ప్రాఫిట్. అంటే 100 పెడితే వాడు 600 సంపాదిస్తాడు. ఎంత ఏం లేదు, 10 రూపాయలు 100 రూపాయలు కొత్తిమీర ఎంతసేపు ఎట్లా అమ్మేయచ్చు? ఒక చిన్న మైక్ పట్టుకొని 10కి 6, 10కి 4, 10కి 6, 10కి 4 అంటే అక్కడక్కడనే వచ్చి తీసుకోపోతారు అందరు. కవర్లో పెట్టుకోవాలి, మైక్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకో 10కి 6, 10కి 4 అంటే మనకు నామోషి కదా. ఇప్పుడు నేనేమంటా,
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సంపాదిస్తే మీకు 15,000 జీతాలు వస్తాయి, 20,000 జీతాలు వస్తాయి. నేనేమంట మార్కెట్కి పోయి కొత్తిమీర కట్ట 100 రూపాయలు తెచ్చుకొని వస్తే 600 వస్తాయి. పెట్టుబడి 100, లాభం 500. ఎందుకు సామాలి? పొద్దున్న నుంచి 9 నుంచి బస్సు పట్టుకొని పోయి టిఫిన్లు తీసుకొని సాయంత్రం 5 గంటలకు ఇడిస్తే ఇవే డబల్ రేట్ పెట్టుకొని కూరగాయలు కొనుక్కొని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేవరకు 7-7:30. అవసరమా బతుకు? ఒక అన్న కలిసిన బస్సులో పొద్దున్న 5:30కు పెద్ద మోపేసిండంట ఆకుకూరలు. ఏమో పొద్దున 5:30కు పోయినా అని చెప్తావు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు అంటే, ఏం లేదు సార్ 5:30కి వేసిన మోపు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వేసుకొని వస్తున్నాడు అంటే 7:30-8కి ఇంకో మోపు వేస్తున్నాడు. రోజు ఎంత వస్తాయి అన్నాడు. 1200 వస్తాడు. ఏం లే, మార్కెట్కి పోతాడు, తీసుకొని మోపు ఆర్టీసీ బస్సులు వేసి తీసుకుపోయి అక్కడ దింపుతాడు. వాళ్ళ అమ్మ అమ్మేస్తుంటుంది. వీడు మళ్ళీ పోతాడు, మోపు తీసుకొని వస్తాడు, 2 రౌండ్లు వేస్తాడు, మధ్యాహ్నం పని అయిపోయి వెళ్ళిపోతాడు ఇంటికి. రైతు కాదు, పాడు కాదు. రోజుకు 1200 వస్తాడు. ఏమైనా బతుకుతున్నావు మనం? అటువంటి వాళ్ళు ఏం లేదా, 10-15 లక్షలు 20 లక్షలు చిట్టి నడుస్తుంటుంది వాడు. అంటే ఎన్నో ఎండ్లైన్ చేస్తుంటారు కదా పని. మనం నడుపుతామో 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు చిట్టి. ఇప్పుడు ఎల్బీనగర్ మార్కెట్లో, మాదనపల్లి మార్కెట్లో ఆకుకూరలు అమ్మేటోళ్ళు అంతా మినిమం 10 లక్షలు చిట్టి నడిపిస్తారు. 10-20. కొద్దిగా షాపులు ఉన్నోళ్ళు 10 లక్షలు 15 లక్షలు 2 చీట్లు వేసేట్టు. రొటేషన్, ఇంట్రెస్ట్ మీద తిప్పుతారు. రొటేషన్ చాలు. నేను అదేంట 30 లక్షలు చిట్టి వేసి ఈ రోజు వచ్చి ఈ ఆకుకూరలు ఎందుకు అమ్ముతామమ్మా అంటే, గివి చేసినందుకు సార్ 30 లక్షలు చిట్టి వేస్తున్నాడు. ఇది వాళ్ళ విధానం కరెక్ట్ కాదా? 100% కరెక్ట్. నాకు నచ్చదు. నేను చిన్నప్పుడు నామోషి లేకుంటే ఇప్పుడు నాకు అదే పని చేస్తుంటాను. అమ్మా ఈ చదువుడు ఎందుకు, ఇది ఎందుకు? అవునా? కొత్తిమీర అమ్ముకుంటే గంట 2 గంటల్లో 500 వస్తుంది. ఎందుకు చేయాలి? జాబ్ ఎందుకు చేయాలి? తహసీల్ బతుకు. మళ్ళీ పేరు ఒకటి, పొద్దున ఓడు. పిల్లల్ని సరిగా చూసుకోలేము, భర్తను సరిగా చూసుకోలేము, అత్తమామ సేవ చేయలేము. అత్తమామ సేవ అనగానే అందరూ బ్యాగులు వేసుకొని బయలుదేరుతారు ఆఫీస్లో. అలా అత్తమామని రోజంతా ఎవడు చూడాలి? దానికన్నా పోయి అక్కడ పడితే ఎంజాయ్ చేసి సాయంత్రం రావచ్చు. జనాలు అట్లున్నారు. వాళ్ళు ఏం చేస్తారు కదా? ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, 500 నోటు బ్యాన్ చేస్తారా, 500 రూపీస్ నోటు బ్యాన్ చేస్తారా అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? లాస్ట్ టైం 500 నోటు బ్రెయిన్ లేకుండా బ్యాన్ చేశాడు. ఏమైంది? బ్లాక్ మనీ ఇంక్రీజ్ అయ్యి బ్లాక్ మనీ అంతా ల్యాండ్ బ్యాంక్లోకి పోయి గోల్డ్ కొనుగోలు చేసి హవాలా మనీ ఎక్కువైపోయింది. అర్థమైంది కదా? 500 రూపాయల నోటు బ్యాన్ చేయడం అంటే ఇప్పుడు కరప్షన్ అనేది వేరే విధాలలో డెవలప్ కావాలి. మీరు నమ్ముతారో లేదు, 500 రూపాయలు బ్యాన్ చేస్తే చాలామంది ట్రస్టులు తీస్తారు. ట్రస్టులు అంటే మామూలు మనుషులు కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ట్రస్టులు తీసి ఆ ట్రస్టుకు డబ్బులు పంపించాలంటాడు. ఆ ట్రస్ట్ నుంచి వాళ్ళు ఎత్తేసుకోరు. అంటే బ్లాక్ మనీ రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముద్ర నష్టపు సలహా ఇచ్చాడు, 500 రూపాయలు బ్యాన్ చేయండి, తక్కువ కరెన్సీ పెడితే కరప్షన్ ఇది కాదు. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే కోట్లు మింగేస్తారు కదా, ఎట్లా మింగుతారు? కేవలం 500 రూపాయల నోటు తీసుకొని మింగుతారా? చంద్రబాబు నాయుడుని డైరెక్ట్ అడుగుతున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యేలు వాళ్ళు కోట్లు మింగేస్తారు కదా, 500 రూపాయల నోట్లో తీసుకుంటారు వాళ్ళు. కరప్షన్ అట్లా జరుగుతుందా? త్రూ క్యాష్ జరుగుతుందా?
ఎంతమంది బంగారం తీసుకుంటారు, ఎంతమంది భూములు తీసుకుంటారు, ఎంతమంది షేర్ కంపెనీల స్టేక్స్ తీసుకుంటారు, ఎంతమంది వాటాలు తీసుకుంటారు, ఎంతమంది ట్రస్ట్లోకి డబ్బులు తీసుకుంటారు. ₹500 బ్యాన్ చేయడం వల్ల కరప్షన్ తగ్గుముఖం పడుతుందా? పట్టదు. వేరే మెథడ్ ఎంచుకుంటుంది. కరప్షన్ అనేది మైండ్ సెట్. 500 నోట్లో లేదు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదో దొరికినట్టు ₹500 బ్యాన్ చేయమని నేను అడిగిన. మీ పార్టీ వాళ్ళు అంగీకరిస్తారా? ఫస్ట్ అడుగు పోయి. ఇప్పుడు డిజిటల్ ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఏమంటుంది? యూపీఐ డేటా మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి అంటుంది. అంటే ఏమర్థం? చాలామంది ఆదాయం లేని వాళ్ళు ఫోన్ నంబర్తో చేసిన ట్రాన్సాక్షన్స్ ఆదాయ పన్ను శాఖలో అంటే వాళ్లకు నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఫస్ట్ మీకు ఫోన్పే, గూగుల్ పే అనగానే తిక్కన కొడుకులు అన్నీ అవే. మీరు టికెట్లు కొడితే కూడా అది కూడా కౌంట్ అవుతుంది. మీరు తిండి తింటే కౌంట్ అవుతుంది, మీరు కొంటే కౌంట్ అవుతుంది, మీరు ఫీజులు కడితే కౌంట్ అవుతుంది. ఒక ఫోన్ నంబర్ నుంచి ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా పసిగట్టచ్చు. త్రూ బ్యాంక్స్ ఈ సిస్టమ్ వర్క్ అవుతలేదని త్రూ మొబైల్ ఫోన్స్కి వచ్చేసిండ్రు. చాలామంది సన్నాసులకు తెలియదు. గవర్నమెంట్ మొబైల్ ఫోన్లో ట్రాన్సాక్షన్స్ ఎందుకు స్టార్ట్ చేసింది, అది యూపీఐ కానీ గూగుల్ పే, ఆ పే, ఈ పే, త్రూ యూపీఐ ఎందుకు కావాలన్నది. $500 నోటు బ్యాన్ అయితే గోల్డ్ డిమాండ్ ఎక్కువైపోతుంది. నేను మీకు చెప్పిన చాలా ఒక 2 months కింద గోల్డ్ 1,10,000 టచ్ అవుతుంది. అయిందా లేదా? 1,09,000 ఉంది. గోల్డ్ 50,000కు పడిపోతుందా అని ఎన్నో వందల వీడియోలు వచ్చినాయి చూడండి. నేను అప్పుడు చెప్పినా జనాలను భయపెట్టించి అమ్మిపించి కొని 1,10,000కు పోతుంది చెప్పినాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల 1,10,000కు పోయింది. 9,000 ఉంది ఇప్పుడు. నేను చెప్పిన నా వీడియోలు చూసుకోండి సార్, గోల్డ్ వీడియో ఉంటుంది చూడండి. 1,10,000 అని పెట్టిన టార్గెట్. ఆ రోజు 98,000 ఉండేది. 12,000 10,000 పెరిగింది గోల్డ్. చాలామంది ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎంత ప్రమాదం ఇది! $500 నోటు బ్యాన్ అయిందంటే గోల్డ్కి విపరీతమైన డిమాండ్, స్మగ్లింగ్. ఆ గోల్డ్ లోన్పై కూడా ఆంక్షలు పెట్టారు. నీవు లీగలీ బారోయింగ్కి ఆంక్షలు పెడితే ఇల్లీగల్ బారోయింగ్ అవుతుంది. అంటే మార్వాడాల బిజినెస్ ఎక్కువవుతుంది. గోల్డ్ తనఖా పెట్టుకొని డబ్బులు ఇస్తాడు, వాడు తక్కువ ఇస్తాడు. ఎందుకంటే బ్యాంకులు ఇవ్వ కనుక వాడు తక్కువ ఇస్తాడు, వడ్డీ పెంచేస్తాడు. అంటే గోల్డ్ లోన్స్ జనరేట్ కావద్దని బ్యాంకులోకి ఆదేశిస్తే ఇది మార్వాడి సిస్టంలో పోయి అంత బ్లాక్ మార్కెట్ అయిపోయి గోల్డ్కు అతి తక్కువ ధరలు, అంటే అతి తక్కువ అమౌంట్ వస్తుంది గోల్డ్ లోన్ కింద, అతి ఎక్కువ వడ్డీలు ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం చేసే పనికి చర్యకు సామాన్యుడు బలగా అవుతుండా కోటీశ్వరుడు బలి అవుతుంది. ఇప్పుడు జెన్యున్ గోల్డ్ త్రూ బ్యాంక్ లోన్స్ రావద్దు అని పట్టుబడితే ఆ జెన్యున్ గోల్డ్ మార్వాడి లాకర్లో పోయి తక్కువ లోన్స్ ఇచ్చి ఎక్కువ వడ్డీ గుంచుతుంది. ఎవడు నష్టపోతుండు? సామాన్యుడు నష్టపోతుంది. 500 బ్యాన్ చేయడం వల్ల కరప్షన్ తగ్గుతుందా? తగ్గదు.
తగ్గదు. $500 నోటు వల్ల కరప్షన్ ఈజీ అవుతుంది, అంటే ఇబ్బంది అవుతలేదు సొసైటీలో. కట్టలు కట్టడంలో ఈజీ అవుతుంది, మీకు దొరకడంలో కూడా ఈజీ అవుతుంది. 500 బ్యాన్ అయితే కరప్షన్ 100, 200, 50 నోట్స్కు రాదు. అది రూపాంతరం చెంది గోల్డ్, అసెట్స్, స్టేక్స్, ల్యాండ్ టు ల్యాండ్ ట్రాన్సాక్షన్స్, ప్రామిసరీ నోట్స్, అంటే డబ్బులు ఇవ్వకుండానే వీడికి డబ్బులు ఇచ్చినట్టు ఒక ప్రామిసరీ నోట్ రాపించుకుంటాడు చెక్కులాగా, అని ఇటువంటి దందాలు స్టార్ట్ అవుతాయి. నేను మీకు ఎప్పుడో చెప్తున్నా, రాబోయే రోజులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ స్టేబుల్ ఉంటాయా? ఎకానమీ స్టేబుల్ ఉంటాయా? ఉండవు. అమెరికన్ ఎకానమీ ఏమైపోయింది? రష్యన్ ఎకానమీ ఏమైపోయింది? యూరోపియన్ ఎకానమీ ఏమైంది? ఇప్పుడు అరేబియన్ కంట్రీస్ ఏమవుతున్నాయి? పరిస్థితి ఏముంది? షిప్పింగ్ రేట్స్ ఎక్కువైపోయినాయి, ఎయిర్ ట్రావెల్ రేట్స్ ఎక్కువైపోతాయి. పప్పు దినుసులు దాని రేట్లు కూడా ఎక్కువైతాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ గిన ఇంపోర్ట్స్ గిన తేడా కొట్టినాయి, ఎక్స్పోర్ట్స్ గిన తేడా కొట్టినాయి. అంటే లోయెస్ట్ ఎఫ్డిఐ ఉంది. నేను మీకు చెప్తున్నాను లేదా, మీరు ఇవన్నీ గమనించారు కనుక నేను నా ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను, ఎప్పుడప్పుడు సమాచారం అందిస్తున్నాను. ఎఫ్డీ బ్రేక్ చేయమంటే ఎందుకు ఎఫ్డీ బ్రేక్ చేయాలి అంటాడు. ఎవరు హ్యాండ్ టు మౌత్ ఉంటారో 1 year ఎఫ్డీ అంటే కష్టమే. 1 year, 2 year, 3 year ఎఫ్డీస్. నేను క్యాష్లో ఉండమని ఎందుకు చెప్పినాను మీకు? అర్థమవుతుందా మీకు? ప్రమాదంలో ఉండే సూక్ష్మాలను మీకు ఒక 6 నెలలు 3 నెలల ముందే చెప్పేస్తాను. మన తెలుగు ఆడియన్స్ కనుక ఎక్కువ ఎకనామిక్స్ అవన్నీ వాగితే వాళ్ళకి అర్థం కాదు కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తా మన భాషలో. గోల్డ్ ప్రమాదకర లెవెల్లో పోయింది. 110 అంటే ఏంది? 19, 110, 18 అంటే ప్రమాదం. 125 కూడా పోవచ్చు. ఇఫ్ ఒక్క న్యూక్లియర్ అటాక్ జరిగితే, లేదా బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్స్ చాలా క్రిటికల్ స్టేజ్కి పోతే 125 అయిపోతుంది గోల్డ్. లేదా ఇప్పుడే సిచ్యువేషన్ సర్దుమలిగితే మళ్ళీ కిందికి వస్తుంది 1,00,000. 1,00,000కి రావడం పెద్ద పని కాదు గోల్డ్కు. రెండు సెషన్స్లో 1,00,000కి వస్తుంది అంటే 9,000 పడిపోతుంది. అంటే సిచ్యువేషన్ నార్మల్గా వస్తుంది. 84 కింద గోల్డ్ పోదు అని చెప్పిన. 2-3 years వరకు అయితే 84 కింద పోదు గోల్డ్. బేఫిక్ ఈ 50,000కి పోతుందా గోల్డ్, ఇటువంటి ముందు వీడియోలు చూడకండి. గోల్డ్ ఎట్టి పరిస్థితిలో 84 కిందికి పోదు. 84 బాటమ్. ఇప్పుడు కొత్త బాటం అంటే 96 పడితే ఇప్పుడు 96 పోతుంది. ఇంకా కొడితే 91 పోతుంది. భయంకరంగా కొడితే 88 పోతుంది. బేస్ ప్రైస్ అయితే 84, 83, 84, 85. ఇది బేస్ గోల్డ్. సిల్వర్ డిమాండ్ అట్లా ఉండదు. సిల్వర్ అన్ని చోట్ల యూజ్ చేస్తారు కనుక దాని డిమాండ్ ఎప్పుడైనా గోల్డ్ కన్నా సిల్వర్ రేట్లు గట్టి ఉంటాయి. ఇండస్ట్రియల్ యూజ్ కదా. ఇప్పుడు జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు కూడా అంతే ముఖ్యం. రైస్ ఇప్పుడు విచ్చలవిడిగా రేషన్ రైస్ దొరుకుతుంది. చాలా మంది దగ్గర ఎక్స్ట్రా రైస్ ఉంది, ఉపయోగించుకోండి, తప్పేం లేదు. నామోషిది కూడా.
అయినంత ఇంట్లో తినండి. నేను చెప్తున్నా కదా. నాన్ వెజ్ తినకుండా ఉండలేరు, మటన్ బదులు చికెన్ తినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నాన్ వెజ్ తినడం మానుకోలేరు, కరెక్టే, అది మనకు అర్థం కాదు. మనం బాపన వాళ్ళం కనుక మనకు అర్థం కాదు అది, దాంట్లో ఏముంటుంది అని. ఈ మటన్ 800 900 పెట్టే వాళ్ళు చికెన్ తినండి, గుడ్లు తినండి. అంటే గుడ్లలో ఏముంటుంది కానీ చికెన్ తినండి. క్వేల్స్ తినండి, క్వేల్స్, కౌజుపిట్ట, బాతులు తినండి. ట్రాన్స్ఫర్మేషన్ తప్పలేదు. ఇప్పటి కాలంలో మనం ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఈ పొగాకు దీని మీద ఖర్చు తక్కువ చేసుకోండి, గుట్కాలు తినకండి. మన అంటే ఖర్చుల కంట్రోల్తో పాటు మంచి కూడా జరుగుతుంటుంది. బంగారం కొనకండి, క్యాష్లోనే ఇవ్వండి, లేదా ఆగి బంగారం కొనండి. పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి బంగారం ఆయనకు కొనండి బంగారం. కొంతమందికి భరోసా ఉండదు, మీరు బంగారం ప్రామిస్ చేసి ఇవ్వకపోతే అంటాడు, నువ్వు చెక్ రాసేయండి, చెక్ రిన్యూ చేసుకోండి, బంగారం ఎప్పుడు రేటు తగ్గితే అప్పుడు కొనిచ్చేసేయండి. అంటే లోకం ఎట్లా మారుతుంటే మనం కూడా మారాలి, తప్పలే కదా. ఇప్పుడు అతి ప్రమాదకరమైన ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్లోనే కోట్లు అట్లా రాలిపోతాయి. మనం అందరం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మనకు ఆదాయం పెంచుకునే వెసులుబాటు ఉందా? నేనేం చేస్తున్నా? ఆదాయం పెరగకపోతే మిగులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆ మిగులు పై ఆదాయం ఏమన్నా రావచ్చా? ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదన్నా ఆదాయం జనరేట్ చేయగలరా? ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతారని కాదు, ప్రయత్నం. ఇవాళ రేపు ప్రయత్నము, ఆలోచన చేసినాక దాంట్లో ప్రయత్నం ఉండాలి. నేను ఆలోచిస్తూనే ఉంటా అంటే కాదు, నేను పిచ్చోడిలాగా ప్రయత్నిస్తూనే ఉంటా కాదు. ప్రయత్నం కూడా ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, అది కూడా ప్లాన్ చేసుకోవాలి. దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ప్రయత్నిస్తూనే ఉంటా అంటే కాదు. ఏది కూడా విసిరిపెడతానే ఉండద్దు. నేను ప్రయత్నిస్తూనే ఉంటా, అది కూడా ఆగు. నేను సంపాదిస్తూనే ఉంటా, ఆగు. ఎంత సంపాదించాలి, ఎప్పుడు సంపాదించాలి, వచ్చిన దాన్ని ఏం చేయాలి, మిగులు ఎంత, పెట్టుబడి ఎంత, పెరిగేది ఎంత, తరిగేది ఎంత, ఫ్యామిలీ మెంబర్స్ సహకారం ఉందా, వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటున్నారా, లేదా నీ ఒంటరి ప్రయత్నమేనా? ఇవన్నీ ఆలోచించాలి ఈ టైంలో. మనం ఎప్పుడు అంటే వినూత్నంగా పోవాలి. ఇప్పుడు చాలామంది అంటారు 10 రూపాయలు కొత్తిమీర తెస్తే సగం పాడైపోయి కదా. 10కి 2 3 తీసుకున్నా కదా, 10కి 12 15 తెచ్చుకొని 5 పాడైపోయినా 10 తింటామా? కొత్తిమీరతో చట్నీ చేసుకోవచ్చు, ఎన్నెన్నో చేసుకోవచ్చు, చారులు వేసుకోవచ్చు, సాయంత్రం అటుకుల్లో కలుపుకొని తినచ్చు. ఎన్ని చేసుకోవచ్చు కొత్తిమీరతో. చేద్దాం. బయట పోయి తినే కన్నా ఇంట్లో తినేది బెటర్ కదా కదా.
నేను చెప్తున్నదన్నీ ప్రాక్టికల్ పాయింట్స్ ఉంటాయి. చాలామందికి ఇరిటేషన్ అనిపిస్తుంది, వీడియో ఇంత గంట సేపు చెప్తాడు అని. నేను ఇంత మా మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా అన్న తమ్ముడు వచ్చిండు, వాడు రికార్డ్ చేసినట్టు కంటిన్యూస్గా మాట్లాడతాడా? చాలామంది అడుగుతుండ్రు, ఏందని అంతసేపు ఆగుతావు, పాజ్ చేస్తావు? నేను వీడియో రికార్డ్ చేస్తలేను. నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు వీళ్ళతో మాట్లాడుతున్నాను. మీ ఇంటికి వస్తే ఇట్లా మాట్లాడతారు కదా, అంతేగాని కడకడ అనేసి వెళ్ళిపోతారా? మీకు నాకు టీ ఇచ్చే అవసరం లేదు కదా, ఫ్రీ. దయచేసి అందరూ పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలు వాళ్ళపై అవుతున్న ఖర్చులు, చాలామంది ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అనుకుంటారు. అదిగా పిల్లలు చేసే విచ్చలవిడి ఖర్చు, పిల్లల డిమాండ్లు, పండగకు బట్టలు, వాళ్ళ కోరికలు, దీంట్లో ఏదైనా మనకు కానరాని ఎమోషనల్గా పోయే ఖర్చులు ఏమైనా ఉన్నాయా? భార్యపై ప్రేమతో ఓవర్ యాక్షన్ ఏమైనా చేస్తున్నావా? నేను బాగా కష్టపడుతున్నా అని రోజు పోయి పీపాలు పట్టిస్తున్నానా? ఇవన్నీ సమీక్షించుకునే టైం వచ్చేసింది. ఇది రైట్ టైం. ఎందుకంటే రాబోయే కొన్ని రోజుల్లో అనుకున్న ఘటనలు జరగబోతున్నాయి. జరగకపోతే మంచిది, జరిగితే మీరంతా రెడీగా ఉండాలి అని కోరుకుంటూ, ఈ టైంలో బంగారం కొనొద్దు, వెండి కొనొద్దు, రియల్ ఎస్టేట్ కొనొద్దు, పెద్ద పెద్ద ఎఫ్డీలు చేయొద్దు, లాంగ్ టర్మ్ ఎఫ్డీలు చేయొద్దు, ఇతరులకు డబ్బులు అప్పులో తిప్పొద్దు, ఎందుకంటే రిటర్న్ రావు. బయట తినడం కొద్దిగా తక్కువ చేసుకోవాలి, ఆదాయం వైపు దృష్టి పెంచాలి, మిగులు వైపు ప్రయత్నం పెంచాలి. ఇవన్నీ చేస్తే రాబోయే రోజుల్లో మీ పరిస్థితి అగమ్య గోచరంగా మారకుండా సామాన్య స్థితిలో కష్టాలు పడుతూ జీవితం వెళ్ళదీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని తెలియజేసుకుంటూ నమస్కారం.